వెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8న వేములవాడలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన మాజీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. వైసీపీ హయాంలో ఆర్య వైశ్యులకు అనేక పదవులు ఇచ్చి గౌరవించాం. ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల ఔదార్యం చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, పిఏ ఫరూక్ అలీ మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 8న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వేములవాడ పట్టణంలోని బాలానగర్లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభా స్థలి వద్ద బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమోందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ భూమి పూజ నిర్వహించారు. అనంతరం ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ జనసభను విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని మోదీ వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటారని, తెలంగాణ ప్రజల గొప్ప దేవుడైన వేములవాడ రాజన్నను దర్శించుకునే తొలి ప్రధానిగా మోడీ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. దేశం మొత్తం నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 5వ తేదీన ఉదయం 8 గంటలకు భారత ప్రధానమంత్రి, కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మన వేములవాడకు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ బండి సంజయ్ గారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా సభ జరగబోతున్నది. ఆ సభ పేరు వేములవాడ జనసభ, కరీంనగర్ పార్లమెంట్. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు, మా మిత్రులు, మేమందరం కలిసి ఈ యొక్క సభ విజయవంతం కావాలని భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న యొక్క అనేక రాష్ట్రాల నుంచి కూడా మన రాజరాజేశ్వర స్వామిని కొలవడానికి, పూజించడానికి నిరంతరం కూడా వస్తుంటారు, నిత్యం వస్తుంటారు. అటువంటి రాజరాజేశ్వర స్వామిని కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తేదీన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు జరగబోయే యొక్క ఈ సభను విజయవంతం చేయాలని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తుంది. తెలంగాణ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయించుకున్నది. కరీంనగర్ పార్లమెంట్ను కూడా అత్యధికమైన యొక్క మెజార్టీతో బీజేపీని గెలిపించాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో అవి గ్యారెడీలు మాత్రమే, గ్యారెంటీలు కాదవి. అవన్నీ ఊరికే గాలి మాటలు అని చెప్పి తేలిపోయింది. మళ్ళీ ఏవో మాటలు తీసుకొని వస్తున్నారు. ప్రజలందరూ గుర్తించును. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కరప్ట్ అయిపోయింది, కుటుంబ పార్టీ, ఎన్నో రకాల అరాచకాలు, అన్యాయాలు చేసి ప్రజల నుంచి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కాబోతున్నది. కాబట్టి ఒకసారి బీజేపీని చూద్దాం. ఎందుకంటే ఇది దేశానికి జరిగే ఎన్నికలు. ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చెప్పి నిర్ణయించే యొక్క ఎన్నికలు. దేశ యొక్క రక్షణ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి, దేశం యొక్క భవిష్యత్తు, యువత భవిష్యత్తును నిర్ణయించే యొక్క ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం ముందుకు వెళ్తుంది. దేశం వికసిత భారతదేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. అటువంటి దేశం కావాలంటే మరోసారి నరేంద్ర మోడీ గారు కావాలని, అక్కడ వారు కావాలంటే ఇక్కడ బండి సంజయ్ గారు గెలవాలని ప్రజలందరూ భావిస్తున్నారు. వారందరికీ మేము స్వాగతం చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఈ రోజు జియాగూడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాధవీలతతో పాటు తమిళసై సౌందర్యరాజన్ పాల్గొన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును వివేకంతో వేయాలని, ఈసారి బీజేపీకి తమ ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె ప్రజలను కోరారు. విపక్షాలు మోడీపై ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అవి ప్రజలు గమనిస్తున్నారని సౌందర్యరాజన్ అన్నారు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నాకు చాలా ఇష్టం.
అందరికీ నన్ను చాలా ఇష్టం. అందుకే నేను తమిళనాడు ఎలక్షన్ పూర్తి చేయిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ and I was working as governor and now I am as a karyakarta. I am able to move with the people and I am always a people's person and Telangana people are more affectionate to me and I am also love the people of Telangana. They adopted me as their sister and I have done lot of welfare schemes when I was the governor. I have adopted 6 villages and I have done lot of things to the tribal population. Even now the Gangaputra brothers and sisters, I have always supported to them and they also supported me. So I am really very happy to be with the people of Telangana and I enjoy the presence here and we all want our honorable Prime Minister to be the Prime Minister again. 3rd time he will be the Prime Minister. So other parties, whether the people vote for Congress or BRS, they do not have a Prime Ministerial candidate. We are very proud that we are having a very strong Prime Ministerial candidate and the country should be safe. The country should be protected. And another false propaganda they are all telling, the SC/ST backward reservation will be abolished. That's a wrong propaganda. Our honorable Prime Minister, his mind is very much nearer to the ST/SC and backward sisters and brothers. They have done a lot to the upliftment of those sisters and brothers. So it is a false propaganda. I strongly condemn the opponents who are falsely propagating that if the BJP comes to power, the SC/ST and the backward reservation will be taken away. So I want to assure the people that you are all with us and definitely we want more MPs, BJP MPs from Telangana and we want more central ministers from Telangana so that Telangana will have more support from the center, more central schemes. And people should be prosperous. My only aim is Telangana people should be happy and prosperous. Thank you. గాజువాక నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణంలో వైసీపీ సీనియర్ నాయకులు కులుకూరి మంగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంతమంది ఆర్యవైశ్యులు ఈ సమావేశానికి రావడం వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది ఆర్యవైశ్యులు ఈ సమావేశానికి రావడం చాలా సంతోషకరమని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించింది అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా కేటాయించామని చెప్పారు. గాజువాకలో ఆర్యవైశ్యుల భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు తగిన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. గత తెలుగుదేశం హయాంలో ఆర్యవైశ్యులు సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ నాయకత్వంలో న్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కొలుకూరు మంగరాజు, 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత, మంత్ర శంకర్ నారాయణ, నంబూరు జగన్నాథం, కేసరపు శ్రీను రమేష్, గుండా శరత్ చంద్రగుప్త మరియు పెదగండ్యాడ, నడుపూరు, వడ్లపూడి, గాజువాక, డైవర్స్ కాలనీ, అప్పన్న కాలనీ, నాయత్యపాలెం ఆర్యవైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ 45 రోజుల్లో దాదాపు 2-3 సమావేశాలను అనేక వేదికల మీద మీరు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు వచ్చి చేసినటువంటి సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను. మొన్న పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మన గుప్తా గారి ఇంటి దగ్గర సమావేశం పెట్టినప్పుడు కూడా ప్రముఖులందరూ కూడా వచ్చారు. దానికి ముందు మంగరాజు గారు సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మన కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి వచ్చే అవకాశం వచ్చింది. మళ్ళీ ఈ సమావేశానికి సంబంధించి ఒక ప్రిపరేటరీ మీటింగ్ని మెగాలయ హోటల్లో పెట్టినప్పుడు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున వాస్తవంగా ముఖ్యమంత్రి గారు నిన్న వస్తారని కూడా అందరం కూడా ఆశించారు.
5వ తారీఖున వస్తారు, మీరు అందరూ కూడా ఆదివారం అయితే బాగుంటుందని చెప్పి అడిగినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఆదివారం వస్తారేమో అని చెప్పి దాన్ని ఈ రోజు పోస్ట్పోన్ చేశాం. కానీ ముఖ్యమంత్రి గారు కార్యక్రమం పోస్ట్పోన్ అయ్యి రేపు మధ్యాహ్నం 3 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకు ఇచ్చేస్తా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సహజంగా ఈ సమావేశం పెట్టడానికి గల కారణం మీకున్నటువంటి అంశాలు, మీకున్నటువంటి రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ రిక్వెస్ట్ అన్నింటినీ కూడా ప్రభుత్వం లేదా పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము కూడా నలుగురి మధ్యలో మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాస్తవానికి ఇక్కడ 200-300 మంది మన సోదరులు ఉన్నారు. 200-300 మంది సోదరులు ఉన్నా మీరు ప్రభావితం చేయగలిగినటువంటి వారు వేలల్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు వంటపూడి కానీ, అగ్రపూడి కానీ, కోరమాపాలెం కానీ, లేదా గాజువాక పరిసర ప్రాంతాలు మన అప్పంపల్లి కానీ, లేదా పెదగండి కానీ, ఇతర ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మీరు అందరూ ఇచ్చేసారు. సహజంగా ఏ కార్యక్రమం చేసినా అందరున్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మీకు అందరికీ కూడా తెలుసు, సమస్యలు అనేది మ్యాక్సిమంగా సమస్యలు చాలా మట్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గాజువాకలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన నోట్స్లోకి నేను ఎమ్మెల్యేగా తీసుకెళ్ళి మ్యాక్సిమం పరిష్కారం చేసాం. అలాగే అన్నీ చేసామని అనలేదు, ఇంకా సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మరి మీరు రిప్రజెంటేషన్లో ఇచ్చిన సమస్యలన్నీ కూడా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నీ కూడా పరిష్కారం చేయాలని మీ తరఫున కూడా నేను కోరుతూ, ఇంకేదంటే కళ్యాణ మండపం అనేది సీల్ వేయడం అనేది కరెక్ట్ కాదు, ఏదంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకో. అనకాపల్లి జిల్లా సభవరంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. పర్యటనలో భాగంగా సాయినగర్ కాలనీలో ప్రజలను ఉద్దేశించి అదీప్ రాజ్ మాట్లాడుతూ, ఇంతవరకు ఎన్నడూ చూడలేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఎంతో చేరువై తమ పిల్లల బాగోగుల దగ్గర నుంచి పెద్దవారి వరకు పిల్లల చదువులు అయితే కానీ, పెద్దవారి పెన్షన్ అయితే గాని, దానికి తోడుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కోటా సరుకుల దగ్గర నుంచి ముసలివారి పెన్షన్ వరకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే వచ్చేలాగా చేసిన ప్రభుత్వం ఒక్క వైసీపీయేనని, మరలా ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి మరొక్కసారి మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అనంతరం మండల యువనేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కర్రి బాబు మాట్లాడుతూ, పేదలకు అన్ని విధాలా చేదోడు వాదాడుగా ఉండే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించాలని కర్రి బాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సభవరం సర్పంచ్ దిద్దిం ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణ్, ఎక్స్ సర్పంచ్ ధరంరెడ్డి శ్రీనివాసరావు, 5వ వార్డు మెంబర్ చిత్రాల శ్రీనివాసరావు, ఎక్స్ దుర్గమాంబ, పరమతి సంఘం సొసైటీ అధ్యక్షుడు మూపాడు అప్పారావు, పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కరిబాబు గారికి, స్థానిక సర్పంచ్ సోదర సమానులు చెడ్డం ప్రసాద్ గారికి, సబ్బవరం సబ్బవరం మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ అయినటువంటి అన్నయ్య మండల లక్ష్మణ్ గారికి, ఎంపీటీసీ రాము గారికి, అక్క పద్మావతి గారికి, వార్డ్ మెంబర్ చిత్రాడ శ్రీని గారికి, కొల్లి కృష్ణ గారికి, కోటేశ్వరరావు గారికి, మాజీ సర్పంచ్ ధనురెడ్డి శ్రీనివాస్ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు మోపాడప్పారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ సాయినగర్ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఇంత పెద్ద ఎత్తున మరి పూలతో హారతితో నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని కరీంనగర్ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో మానకొండూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక వ్యక్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యాన్ని చూపించారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపి గాయపడ్డ వ్యక్తి పరిస్థితిని సిబ్బందితో కలిసి పరిశీలించారు. సంఘటన స్థలానికి అంబులెన్స్ వచ్చేలోపు తన వాహనంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాయపడ్డ వ్యక్తి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన తరువాత మంచి వైద్యం అందించాలని డాక్టర్లతో సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
నెల్లూరు జిల్లా సంఘం కొండ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, పిఏ గాజుల ఫరూక్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన వారిని 108లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. సిఐ రవినాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.